95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పోలీస్ అధికారులతో హోంమంత్రి మహమూద్ అలీ వీడియో కాన్ఫరెన్స్. నకిలీ విత్తన విక్రయదారులపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశం. కొమరం భీం జిల్లా ఆసిఫాబాద్ మండలంలో విషాదం. మృతదేహంతో జన్మదిన వేడుకలు నిర్వహించిన తల్లిదండ్రులు. బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై వెలిసిన ఫ్లెక్సీలు. వివిధ ఆరోపణలతో అర్జెంట్ డైరీ పేరుతో ఏర్పాటు. ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటును అడ్డుకుంటామన్న కరాటే కళ్యాణి. న్యాయస్థానం తీర్పునకు వ్యతిరేకంగా ముందుకెళ్తే కోర్టుకెళ్తామని హెచ్చరిక. ఇక డీటెయిల్స్ చూస్తే నకిలీ విత్తనాలను అరికట్టేందుకు పోలీసు అధికారులు అప్రమత్తతతో సమాచారాన్ని సేకరించి కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ సూచించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో అన్ని జిల్లాల పోలీసు అధికారులతో హోంమంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. హోంశాఖ ముఖ్య కార్యదర్శి జితేందర్, డీజీపీ అంజనీ కుమార్ తదితర అధికారులతో కలిసి రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఎస్పీలతోనూ పోలీస్ కమిషనర్లతోనూ మాట్లాడారు. వానాకాలం సాగు చేసేందుకు రైతులు సన్నద్ధమవుతున్న సమయంలో నకిలీ విత్తనాలను విక్రయించేందుకు కొందరు ప్రయత్నాలు చేస్తున్న విషయం విదితమే అన్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు అధికారులు, వ్యవసాయ శాఖ, ఇంటెలిజెన్స్ సిబ్బందితో సమాచారం సేకరించి నకిలీ విత్తన విక్రయదారులపై కఠినంగా వ్యవహరించాలని హోంమంత్రి స్పష్టం చేశారు. జన్మదినం అంటే చాలు ఎంతో వేడుకగా జరుపుకుంటారు. బెలూన్లు, డెకరేషన్, కేక్ కటింగ్, దోస్తుల మజాకులు, పెద్దల ఆశీర్వాదాలు ఇలా ఎంతో సరదాగా జరుపుకుంటారు. కానీ ఇక్కడ మాత్రం ఓ తల్లిదండ్రులు, మిత్రులు, కుటుంబ సభ్యులు శోకతప్త హృదయాలతో కన్నీటి వీడ్కోలు పలుకుతూ తమను వీడి అనంత లోకాలకు వెళ్లిన కుమారునికి జన్మదిన వేడుకలు చేశారు. స్నేహితులు తమ చిరకాల మిత్రునికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కొమరం భీం జిల్లా ఆసిఫాబాద్ మండలంలోని బాబాపూర్ గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్థి సిహెచ్ సచిన్ గుండెపోటుతో మృతి చెందాడు. కాగా మరుసటి రోజే సచిన్ పుట్టినరోజు కావడంతో రాత్రి 12 గంటలకు మృతి చెందిన సచిన్ చేతితో కేక్ కట్ చేయించి జన్మదిన వేడుకలను కుటుంబ సభ్యులు జరిపించారు. అక్కడ ఉన్నవారందరూ సచిన్ కు జన్మదిన శుభాకాంక్షలతో పాటు కంటనీరు పెట్టుకున్నారు. Happy birthday to you. Happy birthday to you, Sachin. Happy birthday to you, Sachin. బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై హైదరాబాద్ లో బ్యానర్లు వెలిశాయి. వివిధ ఆరోపణలతో అర్జెంట్ డైరీ పేరుతో బ్యానర్లు ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ భవన్, పలు మీడియా సంస్థల కార్యాలయాల సమీపంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై దుమారం రేగుతోంది.
ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో భాగంగా లకారం ట్యాంకు బండ్ వద్ద 54 అడుగుల ఎత్తైన ఎన్టీఆర్ విగ్రహాన్ని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఏర్పాటు చేశారు. మే 28న ఎన్టీఆర్ జయంతి సందర్భంగా విగ్రహాన్ని ఆవిష్కరించాలి అనుకున్నారు. అయితే ఎన్టీఆర్ విగ్రహం కృష్ణుడి రూపంలో ఉండడంతో శ్రీకృష్ణ జాక్ ఆదిభట్ల కళాపీఠం భారతీయ యాదవ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టులో 14 పిటిషన్స్ దాఖలు చేశాయి. ఈ పిటిషన్లను విచారణకు స్వీకరించిన హైకోర్టు విగ్రహం ఏర్పాటుపై స్టే విధించింది. విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఎన్టీఆర్ విగ్రహం పెట్టొద్దని స్టే విధించింది. ఎన్టీఆర్ విగ్రహంలో ఎలాంటి మార్పులు చేసి ప్రతిష్ఠించాలని ప్రయత్నించినా తాము అడ్డుకుంటామని కరాటే కళ్యాణి పేర్కొన్నారు. శ్రీకృష్ణుడు రూపంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించవద్దని డిమాండ్ చేస్తున్నారు. ఆమె ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటును అడ్డుకుంటామని హెచ్చరించారు. ఎన్ని మార్పులు చేసినా విగ్రహాన్ని పెట్టనివ్వమన్నారు. నెమలి పింఛం తీసేసినా, పిల్లన గ్రోవి తీసేసినా, విష్ణు చక్రం తీసేసినా అది శ్రీకృష్ణుడి విగ్రహమే అవుతుందని, శ్రీకృష్ణ పరమాత్ముడిని మరింత అపవిత్రం చేయొద్దని కోరారు. ఎన్టీఆర్ విగ్రహంతో రాజకీయం చేయడం తగదన్నారు కరాటే కళ్యాణి. న్యాయస్థానం తీర్పునకు వ్యతిరేకంగా ముందుకెళ్తే తాము మరోసారి కోర్టుకు వెళ్తామని అన్నారు. అందరికీ నమస్తే, జై శ్రీకృష్ణ. ఈరోజు ఏదైతే ఎన్టీఆర్ గారి విగ్రహం వివాదం జరుగుతుందో దానిలో నిజంగా అందరూ బాధపడాల్సిన సమయం ఇది. ఇప్పటికీ కూడా ఇంకా వాళ్ళు పట్టిన పట్టు విడవకుండా చాలా చాలా గట్టిగా చిన్న చిన్న మార్పులు చేస్తాము. ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని మేము ఎలా అయినా సరే తయారు చేసేసాము, ఇప్పుడు మార్చడం కరెక్ట్గా ఉండదు కాబట్టి మేము వెంటనే దాన్ని ఒక పిల్లను గ్రోవ్ తీసేస్తాము, లేకపోతే నెమలి పింఛను తీసేస్తాము అని ఇలా మార్పులు చేసి ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయాలని ఏదైతే దుర్మార్గమైన ఆలోచన చేస్తున్నారో దానికి నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. ధర్మాసనం నిన్న మేము వేసిన కేసుల పరంగా నేను ఏదైతే కోర్టులో వేసామో మేమందరం కలిసి వేసాము, నేను కూడా అందులో పార్ట్గా ఉన్నాను. దాన్ని వారు వ్యతిరేకిస్తూ ధర్మాసనాన్ని కూడా ఉల్లంఘిస్తూ వారిచ్చిన తీర్పుని వీళ్ళు ఇప్పుడు ఈరోజు మార్చేసి ఏదైతే చేద్దామనుకుంటున్నారో లకారం ట్యాంక్ బండ్ పైన ఏ విగ్రహాన్ని అయితే ఇప్పుడు ఎన్టీఆర్ గారి లాగా పెట్టాలనుకుంటున్నారో అది తప్పండి. సినిమాలో ఎన్టీఆర్ గారు చాలా పాత్రలు చేసేటప్పుడు చిన్న మచ్చ పెట్టుకుంటారు, ఇక్కడ బుగ్గను చొక్కను పెట్టుకొని ఇలా తీసేసి నేనే అని చూపిస్తుంటారు. హీరోయిన్కి అర్థమైందా అంటే ఆ మచ్చ పెడితే ఎన్టీఆర్ గారు కాదు, మచ్చ పెట్టకపోతే ఎన్టీఆర్ గారు అని సినిమాలో చూపిస్తాం. ఎవరైనా ఏ హీరో అయినా కానీ అంటే ఇప్పుడు పిల్లన్ గ్రోవ్ తీసేస్తే శ్రీకృష్ణ పరమాత్మ కాదు, నెమలి పింఛను తీసేస్తే శ్రీకృష్ణ పరమాత్మ కాదని మా అందరి మీద మా మనోభావాలు మరొక్కసారి మీరు గాయపరుస్తూ రుద్దే ప్రయత్నం చేస్తారు. ఇది ఇంకా పెద్ద తప్పు. శ్రీకృష్ణ పరమాత్మకి ఇంకా అపచారం. అలాగే రాజకీయ నాయకుడిగా ఒక ఆరాధ్య దైవంగా ఆంధ్రులందరూ కొలుస్తున్న అన్నగారికి ఇంకా అవమానం చేస్తున్నారు. దయచేసి ఇలాంటి పిచ్చి పనులు చేస్తూ ఇంకా మీరు పీకల్లోతు ఇబ్బందుల్లో కూరుకోవద్దని పువ్వాడ అజయ్ కుమార్ గారికి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ మీరు ఏమాత్రం నియమ నిబద్ధత ఉన్నా ఈరోజు ఆ విగ్రహాన్ని నిలుపుదల చేయమని ఏదైతే ధర్మాసనం ఇచ్చిన తీర్పును మీరు కట్టుబడి ఉండి పెట్టకండి. ఆ తర్వాత తదుపరి విచారణ తర్వాత మనం మాట్లాడతామని చెప్పారు. అన్నప్పుడు మీరు అనవసరంగా తొందరపడుతున్నారు. మీరు విగ్రహం పెట్టాలనే ఆలోచనతో మీరు చేసి మీరు ఇంకొక కేసు మాతో వేయించుకునే పరిస్థితికి రావద్దని చెప్తూ మా యావత్ హిందువులందరి మనోభావాలు దెబ్బతింటున్నాయి. ఈ విధంగా చేయడం వల్ల మా కృష్ణ పరమాత్మని ఇంకా అవమానం చేస్తున్నారని మరొక్కసారి తెలియజేస్తూ హిందువుల పక్షాన అలాగే యాదవుల ఆడబిడ్డగా నేను మరొక్కసారి తెలియజేస్తున్నాను. ఇంకొక మాట చెప్తాను, కృష్ణుడు ఒక యాదవులకే దేవుడని నేను ఎక్కడా చెప్పలేదండి. కృష్ణం వందే జగద్గురు అన్నాను. ఇప్పటికీ చెప్తున్నా, ఎప్పటికీ చెప్తాను. కాకపోతే నేను యాదవ ఆడపడుచుని, యాదవుల కోసం నేను మాట్లాడతాను కాబట్టి నేను గట్టిగా ఫైట్ చేస్తున్నాను. నా హక్కు అండి ఇది. నేను ఒక హిందూ నారీగా ఫైట్ చేస్తున్నాను, అది నా హక్కు. ఆదిభట్ల కళాపీఠం తరఫున ఫైట్ చేస్తున్నాను. ఇది తప్పెలా అవుతుంది? మీరు అనవసరంగా అందరూ నా వాక్ స్వాతంత్రాన్ని నేను ఉపయోగించుకుంటున్నాను. నాకు ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా నేను లొంగలేదు. ఇప్పటికీ చెప్తున్నా, నా ఫైట్ ఇలాగే ఉంటుంది, నేను కొనసాగిస్తూనే ఉంటాను. ఇంకొకసారి మీరు మళ్ళీ మార్పులు చేసాం చేర్పులు చేశామని కానీ పెడితే మాత్రం. చంద్రబాబు నాయుడు అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ గుంటూరులో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజనీ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా అంబేద్కర్ సెంటర్, నర్సరావుపేట సెంటర్ మీదుగా అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి అంబేద్కర్ సెంటర్, నర్సరావుపేట సెంటర్ జాతీయ రహదారిపై మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈ ఎవరికి కూడా చేసింది ఏమీ లేదు, చెప్పుకోవడానికి మిగిలింది అసలే లేదు.
మరి ఇవన్నీ వాళ్ళ వైపున పెట్టుకొని ఈరోజు మంచి చేస్తున్నటువంటి మనసున్న ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వం. మరి జగనన్న ప్రభుత్వము మరి మన నాయకుడు జగనన్న ఒక ఆలోచన చేసి పేదల పక్షాన నిలవడానికి మరి ఇక్కడ ఉన్నటువంటి ఎంతో మంది పేద ప్రజలకు మరి ఇంటి స్థలాన్ని ఇచ్చి వాళ్ళకు ఒక స్థిరాస్తిని ఇవ్వాలనే ఒక ఆలోచన చేస్తే సమాధులతో పోలుస్తున్నాడు చంద్రబాబు నాయుడు. నేను ఒకటే చెప్తా ఉన్నాను, పేద ప్రజలందరికీ కూడా ఆత్మ గౌరవం అనేది ఒకటి ఉంటుంది. మరి ఈరోజు పేద ప్రజల ఆత్మ గౌరవానికి వన్నె తెచ్చే విధంగా, వెలుగులు నింపే విధంగా ఈరోజు మనస్సున్న మహారాజు మన నాయకుడు జగనన్న పాలన ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది. ప్రతి పేదవాడు సంతోషంగా ఉన్నాడు. మరి అలాంటి పేద ప్రజల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు పేదవాళ్ళ ఆత్మ గౌరవాన్ని తగ్గించే విధంగా ఏదైతే చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నాడో, పేద ప్రజలు అందులో ఉన్నటువంటి పేద వర్గాలకు సంబంధించినటువంటి ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు, మైనారిటీలు ప్రతి ఒక్కరూ కూడా పోయిన ఎలక్షన్లోనే చంద్రబాబు నాయుడిని ఏ విధంగా మూలకు కూర్చోబెట్టారో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. మరి ఈరోజు ఈ విధంగా పేద ప్రజల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసినట్టుగా మాట్లాడుతున్నటువంటి చంద్రబాబు నాయుడికి ఖచ్చితంగా రానున్న రోజుల్లో సరైన టైంలో ఇదే పేద వర్గాలు, ఇదే పేద ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని చంద్రబాబు నాయుడికి హెచ్చరిస్తున్నాం. నాటక రంగం సమాజంలో అనేక రుగ్మతలను తెలియజేస్తూ ప్రజలను చైతన్యపరుస్తాయని నేటి ఆధునిక ప్రపంచంలో గూడూరు సంస్కృతి సమ్మేళనం ఈ నాటక పోటీలు కొనసాగించడం అభినందనీయమని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మేరిగ మురళి వెల్లడించారు. గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్ ఆడిటోరియంలో సంస్కృతి సమ్మేళనం ఆధ్వర్యంలో గత 4 రోజుల నుంచి జాతీయ స్థాయి సాంఘిక పోటీలు జరుగుతూ ఉన్నాయి. చివరి రోజు కొప్పోలు వారి పక్కింటి మొగుడు నాటిక అలరించింది. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ మేరిగ మురళి, సినీ హీరో భానుచందర్, అమరావతి కృష్ణారెడ్డి విచ్చేసి నాటికను తిలకించారు. తర్వాత రెండవ నాటకం ఉంటే దాన్ని కూడా చూస్తారు కాబట్టి ఒక 30 నిమిషాల పాటు ఎక్కడో మద్రాసు నుంచి అది గొప్ప విషయం. ఇప్పుడే వేదిక మీద చూశాను, గొప్పగా ఉద్యోగం చేసుకునే వాళ్ళు కూడా అది ఒక వాతావరణం. ఇక్కడికి వచ్చి తనలో ఉన్నటువంటి ప్రతిభని పంచాలి, సమాజానికి అందజేయాలి, సమాజంలో ఉన్నటువంటి కొన్ని వాతావరణాలు, కొన్ని రుగ్మతలకు ఒక మెసేజ్ ద్వారా తెలియజేయాలి అనే ఒక మంచి వాతావరణం, ఒక తపనతో వాళ్ళందరూ వస్తున్నారు. వారికి మనం చిన్నపాటి క్లాప్స్, చిన్నపాటి మునిగిరీష్ లాంటి మన చంద్రమోహన్ లాంటి పెద్దలు ఏర్పాటు చేసే వాతావరణం వాళ్ళకి ఆయుష్ను కూడా పెంచుతుంది. వాళ్ళ హృదయాన్ని చాలా ఆనందదాయకంగా ముందుకు తీసుకెళ్లే వాతావరణం కనిపిస్తుంది. అందుకే నేను కూడా అంటున్నాను, మళ్ళా నాకు చాలా రోజుల తర్వాత గుర్తొచ్చింది, గూడూరులో ఇంత పద్ధతిగా, ఇంత కష్టంతో, ఇంత యజ్ఞంగా చేసే వాతావరణం ఉన్నందుకు సంతోషపడుతున్నాను. సినిమాని కార్లు వెళ్తుంటే జనం కూడా నడుస్తున్న చూస్తూ వెళ్ళిపోతారు. సో ప్రతిదానికి ఒక చోటు, ఒక టెక్నాలజీ ఉంది. ఇవాళ సినిమాలు వచ్చి మంచి థియేటరు, సౌండ్ ఎఫెక్ట్స్ బాగుంటే వెళ్ళి చూస్తున్నారు. ఒక చెత్త థియేటర్లో సినిమా రిలీజ్ చేయండి, ఒక 10 మంది ఈగలు కూడా ఉండవు ఆ థియేటర్లో. సో టెక్నాలజీతో పాటు మనం కూడా పెరగాలి. ఇప్పుడు నాటకాలు చూడాలంటే దానికి మంచి యాంబియన్స్ కావాలి, మంచి థియేటర్స్ కావాలి. థియేటర్స్లో ఆడిటోరియంలో, ఏసీ ఆడిటోరియంలో తలుపులన్నీ వేసేసి ఒక అద్భుతమైన నాటక ప్రదర్శిస్తే తప్పకుండా జనం చూస్తారు. ఐఎమ్ ష్యూర్ అబౌట్ ఇట్. సో ఇప్పుడు ఇలా ఓపెన్ స్పేస్లో వచ్చామనుకోండి, ఏదో చిన్న నాటకం ఏదో వచ్చేవాళ్ళు చూస్తుంటారు, వెళ్ళేవాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. సో ఈ నాటకం కూడా సినిమాలాగా మంచి థియేటర్స్లో ప్రదర్శిస్తే డెఫినెట్గా నాటికలు ఇవన్నీ సినిమాకి ఎంత లైఫ్ ఉందో దీనికి కూడా అంత లైఫ్ ఉంది. ఎందుకంటే నాటకంలోంచే సినిమాలు వచ్చినాయి. వాట్ ఎవర్ ఇట్ ఈస్. నేను మీ ఇంట్లో వచ్చింది మీరు అనుకున్నట్టుగా కాదండి, అనుకోవట్లేదు. అక్కడ మీ మాటలకు ఎందుకు మాట వినకపోతే కూర్చో.
బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మీ పెళ్లి రోజు, పుట్టినరోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తుంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 9912696750. తాజా సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో కూడా మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకోండి, లేటెస్ట్ అప్డేట్స్ ని పొందండి. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. 4 నెలల పసిబిడ్డ కిడ్నాప్ విజయవాడలో కలకలం సృష్టించింది. పోలీసుల కథనం ప్రకారం విజయవాడ హనుమాన్పేటలో ఉంటున్న ఫుట్పాత్ పై నివసిస్తున్న భార్య భర్తలు ముద్దాని రాముడు, కోటమ్మ చిత్తు కాగితాలు ఏరుకొని జీవనం సాగిస్తున్నారు. కోటమ్మకు ఓ గుర్తు తెలియని మహిళ పరిచయమైంది. రేషన్ కార్డు, ఇళ్ల స్థలం ఇప్పిస్తానని నమ్మపలికింది. వీటి కోసం తనతో కలిసి రావాలని కోరింది. దీంతో కోటమ్మ ఆ మహిళను నమ్మింది. హనుమాన్పేట నుంచి కోటమ్మ 4 నెలల బిడ్డ జాన్పాల్ను తీసుకొని ఆ మహిళతో కలిసి ఆటోలో మార్కెట్ వరకు వచ్చింది. అక్కడి నుంచి మరో ఆటోలో గొల్లపూడి వచ్చారు. అక్కడి నుంచి ఇబ్రహీంపట్నం, అక్కడి నుంచి కొండపల్లి కిల్లా రోడ్డు వరకు ఆ గుర్తు తెలియని మహిళ ఆటోలు మార్చి తీసుకొచ్చింది. కొండపల్లి కిల్లా రోడ్డు సెంటర్లో వేచి ఉన్న వీరి వద్దకు బైక్ పై గుర్తు తెలియని వ్యక్తి వచ్చాడు. గుర్తు తెలియని మహిళ తన సోదరి అని దగ్గరలో పని చూసుకుని కొద్దిసేపట్లో వస్తాం, అప్పటి వరకు వేచి ఉండమని కోటమ్మకు చెప్పాడు. బాబు ఏడవకుండా తీసుకొస్తామని నమ్మబలికారు. కోటమ్మ దగ్గరున్న బ్యాంక్ పాస్ పుస్తకం, ఆధార్ కార్డు, పసిబిడ్డ జనన ధృవీకరణ పత్రాలతో పాటు బిడ్డను కూడా తీసుకుని బైక్ పై వెళ్లిపోయారు. ఎంతసేపటికి తిరిగి రాకపోవడంతో కోటమ్మ పరిసర ప్రాంతాల్లో వెతికింది. గుర్తు తెలియని వ్యక్తుల ఆచూకీ లభించకపోవడంతో సాయంత్రం ఆమె భర్తతో కలిసి ఇబ్రహీంపట్నం పోలీసులను ఆశ్రయించింది. కిడ్నాప్ కేసు నమోదు చేసిన పోలీసులు పసిబిడ్డ ఆచూకీ కనుగొనేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సిఐపి శ్రీను కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఎప్పుడు వచ్చింది మీ దగ్గరికి? ఎప్పుడు వచ్చింది? నైట్ 8:30కి 9. ఇంతకుముందు ఎప్పుడన్నా చూసావండి? తీసుకొచ్చి కొండపల్లి తీసుకొచ్చి ఏం చేసింది? కొండపల్లి వచ్చి చదువుకొని వచ్చి నాకు కూర్చో ఇప్పుడు వచ్చేద్దాం అని చెప్పాడు. వచ్చేద్దాం చెప్పి మనం చూసాను. బాగా ఒకప్పుడు నచ్చుకుంటే ఆట అయినా ఏంటన్నా మన పిల్లనప్పుడు వెళ్ళాలంటే ఆట తీసుకుని ఇక్కడ దింపాడు. పోలీసు మీద కేసు పెట్టామని నిన్న తీసుకున్నాక వాళ్ళు తెగా ఆ బండి తెచ్చుకుని ఏముందేమో కాలేదని చెప్పి పరిగెత్తుకుంటే వెళ్ళాకి వెళ్తే మాకు ఎక్కడ లేదమ్మా వెళ్ళి పోలీసు కేసు పెట్టమ్మా అన్నది. స్టేషన్కి వచ్చి కేసు పెడితే ఇంక మేడం మేము అందరూ ఎత్తుకామండి. సార్ సీఏ గారు వాళ్ళంతా ఎత్తికారు సార్. సార్ ఎన్ని నెలలమ్మా బాబుకి? 4 నెలలు సార్. ఆమె ఏళ్ళ పరిచయం నీకు? కొండపల్లి పరిచయం? లేదు సార్, పరిచయం లేదు. వచ్చింది మా దగ్గరికి వచ్చింది అంతే. వచ్చి అన్నంగానే ఇచ్చింది. కాకినాడ మెయిన్ రోడ్లో పార్కింగ్ సమస్యను పరిష్కరించే విధంగా నగరపాలక సంస్థ కమిషనర్ డాక్టర్ మహేష్ కుమార్ రావిరాల చర్యలు చేపట్టారు. అందులో భాగంగానే కార్పొరేషన్ కార్యాలయంలోని సమావేశం హాల్లో కాకినాడ మెయిన్ రోడ్లో గల షాపింగ్ కాంప్లెక్స్ యజమానులు, ట్రాఫిక్ పోలీసులు, టౌన్ ప్లానింగ్ అధికారులతో కమిషనర్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి పార్కింగ్ సమస్య పరిష్కారానికే సమీక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ షాపింగ్ కాంప్లెక్స్ యజమానులు సెల్లార్ పార్కింగ్ ఏర్పాటు చేసుకోవడం వల్ల ట్రాఫిక్ సమస్య తీరుతుందని అన్నారు. ఆయన చెప్పిన అంకెలు, ఆయన మాట్లాడిన అంకెలు, పుస్తకాలు చెప్పినవి వాస్తవానికి ఎంతవరకు నిజం అన్నదాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఎంతైనా ఉంది. ఆయన ఆ సభ మీద ఒక రాజకీయ సభగా మార్చి ప్రభుత్వ సభలో రాజకీయాలు మాట్లాడి ప్రతిపక్ష నాయకులను విమర్శించడంగా జయంగా పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పే అబద్ధాలు, అభూత కల్పనలు ఇంకా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ఇచ్చింది గోరంతా, చెప్పుకునేది కొండంతా. ఈ దేశంలో అతిపెద్ద తీర ప్రాంతం ఉన్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తూ మేము ప్రతి ప్రాంతాల్లోని పోర్టులు పెడతామని చెప్పి 3 పోర్టులకి శంకుస్థాపన చేసి ప్రజలను మోసం చేసిన తిరుగానే ఈవేళ రాష్ట్రంలో ఉన్న మత్స్యకారులందరినీ కూడా ఆయన మోసం చేశారు. దానికి ఆయన ఇచ్చిన స్టేట్మెంట్లో ప్రభుత్వం రిలీజ్ చేసిన గణాంకాలే మీకు చెప్పబోతున్నాం. కారణం మన రాష్ట్రం అంతా మాట్లాడక్కర్లేదు. కాకినాడ విషయంలోకి వచ్చేప్పటికి ఈ జిల్లాలో అతి తక్కువ మత్స్యకార భరోసా వచ్చిన ఊరు కాకినాడ పట్టణము. ఈ రాష్ట్రంలో సంబంధించి కాకినాడ ఫిషింగ్ దాంట్లో కాకినాడ అర్బన్కి 4117 మందికి మాత్రమే
మత్స్యకార భరోసా ద్వారా నిన్న ఆయన నొక్కారు. వాళ్ళకి ఇంకా వచ్చిందో లేదో మాకు తెలియదు, కానీ కాకినాడ అర్బన్లో 4117 మందికే ఇచ్చినట్టు వాళ్ళు అఫీషియల్గా చెప్పారు. కొత్తపల్లి మండలంలో 6729, కాకినాడ రూరల్లో 5718, ఆలరేవులో 4920, కాకినాడ అర్బన్లో 4117, తొండంగిలో 2663 మందికి మత్స్యకార భరోసా ద్వారా డబ్బులు ఇస్తున్నామని చెప్పారు. అంతేకాకుండా ఆయన చెప్పిన విధంగా కిందటి సంవత్సరానికి 105,161 మంది ఉంటే ఈ సంవత్సరం 1,23,519 మందికి ఇస్తున్నామని చెప్పి ఆయన ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ ద్వారా చెప్పారు. అంటే 25% మందికి ఎక్స్ట్రా ఇచ్చామని అబద్ధం చెప్తున్నారు. మరి కాకినాడలో 25% ఎందుకు పెరగలేదని చెప్పి మేము అడుగుతున్నాం. ఈరోజు కాకినాడ సిటీలో ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. అలాగే మా కాకినాడ సిటీ ఇన్ఛార్జ్ ముత్తా శశిధర్ గారికి, సిటీలో ఉన్న నాయకులకి అందరికీ నమస్కారం. మేము 2 విషయాలు చెప్తున్నాం. నిన్న మత్స్యకార భరోసా గురించి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రిలీజ్ చేయడం జరిగింది. ఆయన చెప్పిన మాటలకి ఆయన చేతలకి చాలా డిఫరెన్స్ కనబడుతున్నది. లెక్కల్లోనే ఆయన మిస్ అవుతున్నారు. మరి ఆయన ముఖ్యమంత్రి, ఎందుకంటే ఆయన బటన్ నొక్కారన్నారు. కనీసం ఆయన చెప్పిన మనుషులు కూడా నిన్న అకౌంట్లో పడలేదని చెప్పి కూడా చెప్తున్నారు. అకౌంట్లో మనీ కూడా పడలేదు చాలామంది వరకునే, వాళ్ళు కూడా మేము అడగడం జరిగింది. అదే కాకుండా పెంచారన్నారు, పెంచలేదు. ఉన్న వాళ్ళని కూడా తీసేయడం జరుగుతుంది. మేము ఎందుకంటే ఆల్రెడీ ఫిషరీస్ ఏడీ గారిని అడగడం జరిగితే ఆవిడ చెప్పేది ఏంటంటే ఒకటే చెప్తున్నారు, మత్స్యకారుల్లో ఒకే కుటుంబంలో ఇద్దరు ఉంటే రేషన్ కార్డులో ఇద్దరు కింద వర్కర్స్ కింద ఎక్కితే వాళ్ళకి ఇవ్వనంటున్నారు. ఒకడు తండ్రి ఉంటాడు, కొడుకు ఉంటాడు, ఇద్దరు బోటు మీద వెళ్ళొచ్చు, ఇద్దరు ఒక కార్డులో ఉంటే ఇవ్వనంటున్నారు. ఇలాంటి అనర్హత వేటులు చేస్తూ ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఆయన ఇంత పచ్చి అబద్ధాలు మాట్లాడడం అన్నది చాలా దారుణం. అదే కాకుండా ఆయన చాలా హాస్యాస్పదంగా ఉంది. ఆయన ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఆయన మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం అన్నది ఎంతవరకు సబబని మేము ఈ పత్రికా సమావేశంగా అడుగుతున్నాం. ఎందుకంటే మా అధినాయకుడిని కామెంట్ చేసినప్పుడు మీరు ఒకటి గుర్తుంచుకోవాలి. మా అధినాయకుడు సినిమాల్లో యాక్ట్ చేసుకుని సీజనల్గా రాజకీయం చేస్తున్నారని మీరు మాటలు మాట్లాడుతున్నప్పుడు మా అధినాయకుడు కష్టపడి ఆయన కష్టార్జితంతో ఆయన సినిమాలో నటించి దాంట్లో సంపాదించిన డబ్బునే ప్రజలకి రైతులకు రూపంలో కౌలు రైతులకి ₹1,00,000 చొప్పున ఇవ్వడం వల్ల 30 కోట్లు ఇవ్వడం జరిగింది. అలాగే మా పార్టీ ఈరోజు నడుస్తుందంటే ఆయన కష్టార్జితం మీద, ఆయన సొంత డబ్బు మీద నడుస్తున్నది. మీలాగా దయచేసి ముఖ్యమంత్రి గారు మీరు గుర్తించండి, మీలా సూట్ కేస్ కంపెనీలు లేవు మా నాయకుడికి. ఈ ప్రెస్ ముఖంగా మేము చెప్తున్నాం, మీరు మీ సూట్ కేస్ కంపెనీలు, మీకు సిమెంట్ ఫ్యాక్టరీలు, ఇంకా చాలా మీకు బిజినెస్లు ఉన్నాయి. మీకు ఇది పార్ట్ టైము. మీకు ప్రభుత్వం నడపడం అన్నది పార్ట్ టైము, బిజినెస్ అన్నది మెయిన్. మా అధినాయకుడు పార్టీ కోసం, ప్రజల కోసం. నవరత్నాలు, పేదలందరికీ ఇళ్లు పథకం ద్వారా ఇల్లు లేని ప్రతి పేదవానికి సొంతింటి కలను ఈ ప్రభుత్వం నిజం చేస్తుందని కాకినాడ సిటీ నియోజకవర్గం శాసనసభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. జగన్నాథపురం 14 నుండి 26 వార్డులకు సంబంధించి గృహ నిర్మాణ లబ్ధిదారులకు కేటాయించిన వివిధ లేఅవుట్లను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2వ విడతలో మంజూరై గృహ నిర్మాణానికి ఆసక్తి చూపిస్తున్న గృహ లబ్ధిదారులకు కేటాయించిన వారి స్థలాలను వారికి అప్పగించే కార్యక్రమంలో భాగంగా ఆయా లేఅవుట్లను సిద్ధం చేయటం జరుగుతుందని, అందులో భాగంగా చొల్లంగి మరియు పటవల గ్రామాల్లో సుమారు 150 ఎకరాలలో 10,000 ప్లాట్లను సిద్ధం చేస్తున్నామని తెలియజేశారు. బెనిఫిషరీస్లో రఫ్లీ అరౌండ్ 5,000 వరకు కూడా మనం గ్రౌండ్ చేయడం జరిగింది ఫాస్ట్ అరౌండ్ 2-3 మంత్స్లో. సో డెఫినెట్గా ఇప్పుడు దీంట్లో కూడా ఇప్పుడు చొల్లంగి లేఅవుట్లో రఫ్లీ అరౌండ్ 6,000 మందికి మనకి లబ్ధిదారులు ఉన్నారు. డెఫినెట్గా వన్స్ మనం ప్రక్రియ స్టార్ట్ చేసి లెవెలింగ్ అదంతా పూర్తి చేసుకుని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వాళ్ళకి ఇల్లు కట్టుకునేలాగా మీకు ప్లాన్. అండ్ మొత్తంలో ఉన్న 33,000 మంది బెనిఫిషరీస్లో రఫ్లీ ఒక 10,000 వరకు రెడీగా ఉన్నాయి. సో అట్లీస్ట్ కొన్ని స్టేజెస్ లెవెల్స్లో ఉన్నాయి. సో దాన్ని విల్ ట్రై టు
ప్రకాశం జిల్లాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న మహిళ దారుణ హత్యకు గురైంది. ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో యువతి హత్య జరిగినట్లు పోలీసులు గుర్తించారు. సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా రాధ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. గ్రామంలో జరుగుతున్న తిరునాళ్లలో పాల్గొనడానికి వచ్చిన రాధ అనే యువతి ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. స్నేహితుడి నుంచి ఫోన్ రావడంతో కలిసేందుకు వెళ్లిన రాధ ప్రాణాలు కోల్పోయింది. రాత్రైనా ఇంటికి రాకపోవడంతో పోలీసులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. బాధితురాలి మొబైల్ ఫోన్ ట్రాక్ చేయడంతో రోడ్డు పక్కన పడి ఉన్న మృతదేహాన్ని గుర్తించారు. రాధను ఆమె స్నేహితుడు కాశీరెడ్డి హత్య చేశాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. బెంగళూరులో సాఫ్ట్వేర్ కంపెనీ పెడతానంటూ రాధ దగ్గర 70 లక్షలు అప్పు తీసుకున్న కాశీరెడ్డి డబ్బులు చెల్లిస్తానని నమ్మకంగా పిలిచి చంపేశాడని ఆరోపిస్తున్నారు. కనిగిరి పోయే రోడ్లో వెలిగండ్లకు సుమారు 1.5 km దూరంలో జిల్లపాడు క్రాస్ రోడ్ ఉంది. ఈ క్రాస్ రోడ్ సమీపాన రాత్రి ఒక మహిళా మృతదేహాన్ని కనుక్కోవడం జరిగింది. ఈమె విచారిస్తే ఈమె జిల్లెళ్లపాడు గ్రామానికి చెందిన కోట రాధ, భర్త పేరు మోహన్ రెడ్డి. ఆ రాధ అనే ఆమె మహిళ మృతదేహం అని చెప్పి ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈమె భర్తతో కలిపి హైదరాబాద్ సిటీలో భర్త సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తాడు. వీళ్ళకు 2 పిల్లలు, వీళ్ళు కూడా హైదరాబాద్ సిటీలో ఉంటారు. ఇటీవల వెలిగండ్లలో జరిగిన చౌడేశ్వరి అమ్మవారు తిరునాళ్ళ సందర్భంగా ఆమె హైదరాబాద్ నుంచి ఈ పిల్లలతో వెలిగండ రావడం జరిగింది. నిన్న సాయంత్రము ఇల్లెలపాడు విలేజ్ నుంచి తన వ్యక్తిగత పని మీద ఇంట్లో చెప్పి కనిగిరి టౌన్కి రావడం జరిగింది. కనిగిరి టౌన్లో వాళ్ళ చిన్నాయన ఇంట్లోకి వెళ్ళి అక్కడ ఆ బాబుని ఇంట్లో ఉంచి తన పని ఉందని చెప్పి 10 నిమిషాలు వస్తానని చెప్పి టౌన్లోకి వెళ్ళింది. టౌన్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి రాలేదు. తర్వాత ఆమె వాళ్ళ చిన్నాన్న వాళ్ళు కనిగిరి పోలీస్ స్టేషన్లో వెళ్ళి ఫిర్యాదు చేయడం జరిగింది. వెంటనే ఎస్ఐ గారు రెస్పాండ్ అయ్యి లొకేషను ట్రేస్ అవుట్ చేస్తే ఇప్పుడు మన నేరస్థలంలో ఇప్పుడు మనం ఎక్కడైతే ఉన్నామో ఆ లొకేషన్ చూపించడం జరిగింది. దాని మేరకు రాత్రి మా సిబ్బంది చూస్తే అక్కడ మృతదేహం ఉంది. దీని వెనుక మేము ఎవరన్నా ఈ మహిళను ఎక్కడన్నా చంపేసి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఉంచారని ప్రాథమికంగా అంచనాలకు వచ్చున్నాము. లేదంటే వేరే కారణాలు ఏమైనా ఉండొచ్చు. ఏదేమైనా ఆమెకు మృతికి సరైన కారణాలు మనం పోస్ట్ మార్టం చేసిన తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్ పెట్టి ఆమెది యాక్సిడెంటల్ డెత్తా లేదంటే ఏదన్నా చంపి ఈ విధంగా క్రియేట్ చేశారా అనేది మనం చెప్పవచ్చు. ఆ మృతదేహం మీద ఈపీ వైపున వెనుక భాగాన అదేవిధంగా ముఖం మీద చిన్న గాయాలు అయితే ఉన్నాయి. ఇవి రక్త గాయాలు కాదులే కానీ కందుడు గాయాలు ఉన్నాయి. మల్టిపుల్ ఇంజురీస్ కందుడు గాయాలు మేము అబ్జర్వ్ చేయడం జరిగింది. ఇవి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పోలీస్ అధికారులతో హోంమంత్రి మహమూద్ అలీ వీడియో కాన్ఫరెన్స్. నకిలీ విత్తన విక్రయదారులపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశం. కొమరం భీం జిల్లా ఆసిఫాబాద్ మండలంలో విషాదం. మృతదేహంతో జన్మదిన వేడుకలు నిర్వహించిన తల్లిదండ్రులు. బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై వెలిసిన ఫ్లెక్సీలు. వివిధ ఆరోపణలతో అరిజన్ డైరీ పేరుతో ఏర్పాటు. ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటును అడ్డుకుంటామన్న కరాటే కళ్యాణి. న్యాయస్థానం తీర్పునకు వ్యతిరేకంగా ముందుకెళ్తే కోర్టుకెళ్తామని హెచ్చరిక. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.